హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను. అవి మనకి ఎంత ముఖ్యమో ఈరోజు చెప్పేది కూడా అంతే ముఖ్యం. మనం ఈరోజు చెప్పే విషయాలు కొన్ని ఫాలో అయితే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ అవసరపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అవే అండి, మనందరం కూడా ట్రావెల్ చేసేది బైక్ మీద, కారు మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం. కానీ వాటిని నడపడానికి సరైన డాక్యుమెంట్స్ మనం మెయింటైన్ చేయం. సో మనం ఒక వెహికల్ నడపాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, అలాగే బైక్ అయితే హెల్మెట్ వాడాలి, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. కానీ చాలామంది వెహికల్ నడుపుతున్నప్పుడు కొంతమంది నిర్లక్ష్యం వహించి ఇవి యూజ్ చేయరు. అలాంటప్పుడు ప్రమాదానికి గురయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే అంగవైకల్యం పొందిన వారు ఉన్నారు. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. సో ఈ డాక్యుమెంట్స్ గురించి మనం వెళ్తున్నప్పుడు పోలీసు వారు కూడా మనల్ని ఆపుతుంటారు. కానీ మనం ఏం చేస్తామంటే వారిని తప్పించుకొని పక్క రూట్లో వెళ్తాం. కానీ మనం వెళ్ళేది పక్క రూట్లో వెళ్ళి గమ్యాన్ని చేస్తాం, కానీ మనం వెళ్ళేది గమ్యాన్ని కాదండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం. సో కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా లైసెన్స్, ఆర్సీ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఎవరి వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ ఉండదో వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. అలాగే బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే వారు వెహికల్ కొన్నప్పుడు కంపెనీ వారు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత మేబీ 1 year or 2 years 3 years తర్వాత ఏముందిలే అని నిర్లక్ష్యం వహించి ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయించుకోరు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి. సో కాబట్టి పోలీసు వాళ్ళు ఆపితే పక్కదారిని వెళ్ళిపోవడం కాదండి, డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేసి వారి ముందే దర్జాగా మనం ప్రయాణం చేయాలండి. వారి ముందే మనం దర్జాగా ప్రయాణించాలి. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా పోలీసులు ఆపుతున్నారనే ఒకే ఒక కారణం చేత పక్కదారిన వెళ్ళడం, వెయిట్ చేయడం జరుగుతున్నది. సో మనం తీసుకునే ఇన్సూరెన్స్ బైక్కి అయితే 1000 రూపాయలు, 2000, అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండదండి. కాబట్టి బిఏ ప్రొఫెషనల్ అందరూ కూడా ఇన్సూరెన్స్, లైసెన్స్, ఆర్సీ, అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ వీటి ద్వారా ప్రయాణం చేయండి. మీరు వహించే నిర్లక్ష్యం వల్ల మీ కుటుంబాన్ని రోడ్డున పడేయకండి. సో దయచేసి సేఫ్ డ్రైవ్, సేవ్ లైఫ్. సో ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇన్సూరెన్స్ అంటే ఏదో పోలీసు వాళ్ళు ఆపుతున్నారు వాళ్ళకి చూపెట్టుకోవడానికే తీసుకోవడం కాదండి. ఇన్సూరెన్స్ అనేది మన బండికి, మనకి సెక్యూరిటీ. సో ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ అని ఒకటి ఉంటుంది, రేడియో బటన్, దాన్ని టిక్ చేసి 15 lakhs ఆర్ ఎక్స్ట్రా ఉంటుంది, అది మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ప్రయాణించేటప్పుడు మనకి ఏమైనా జరిగి ప్రాణాలు కోల్పోతే అప్పుడు మన ఫ్యామిలీకి మనం ఎంతైతే ఇన్సూరెన్స్ పెట్టుకున్నామో ఆ అమౌంట్ వాళ్ళకి వస్తుంది. అలాగే మన యాక్సిడెంట్ అయినప్పుడు మన బైక్ కింద పడి కానీ అవతల వాళ్ళ బైక్ కానీ కారు కానీ ఏదైనా కానీ డ్యామేజ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కింద ఆ డ్యామేజ్ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రిపేర్ చేయించుకోవచ్చు. ఇది ఒకటి. అలాగే ఒకవేళ ఇద్దరికి దెబ్బలే తగిలి కేసెస్ అయినప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ పోలీస్ కేసెస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. అలాగే హెల్మెట్, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించండి. సో ధరించి ప్రాపర్గా డ్రైవ్ చేయండి. సేఫ్ డ్రైవ్, సేవ్ లైఫ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఉదయ్ భాస్కర్ పగడాల.